గంజాయి అమ్ముకునే వాళ్ళు, రేపులు చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు, పిక్ పాకెటర్స్, రౌడీ షీటర్ కేసులు ఉన్న వాళ్ళు, డ్రగ్ డీలర్స్ ని భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ కుటుంబాలను పరామర్శించాలి అని అనుకోడు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెనాలి నియోజకవర్గంలో ఐతానగర్ లో ఉన్న డ్రగ్ డీలర్స్ ని, రౌడీ షీటర్లని, పిక్ పాకెటర్స్ ని, రేపులు చేసిన వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని జగన్మోహన్ రెడ్డి రేపు పరామర్శించబోతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, ప్రపంచానికి ఏం తెలియజేయాలనుకున్నాడో నాకు అర్థం కావట్లా. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా, భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా డ్రగ్ డీలర్స్ తో, రౌడీ షీటర్స్ తో, రేపులు చేసేవాళ్ళు, పిక్ పాకెటర్స్ తో ఫోటోలు దిగాలనుకోడు, వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళాలని కూడా అనుకోరు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రము డ్రగ్ డీలర్స్, రౌడీ షీటర్లు ఉన్న వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు, మటలు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, స్కాములు చేసిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తానంటున్నా అంటే రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతాలు పంపించాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా ఉండాలి అంటే రేపులు చేయాలి, మడ్డలు చేయాలి, మానభంగాలు చేయాలి, పిక్ పాకెటర్లు అయి ఉండాలి, రౌడీ షీట్ కేసు ఉండాలని చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నా అనే అనుమానం కలుగుతుంది నాకు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 90% మంది మీద కేసులు ఉన్నాయి. పిక్ పాకెటర్ కేసుల దగ్గర నుంచి, రేప్ కేసుల దగ్గర నుంచి, స్కాముల దగ్గర నుంచి, రౌడీ షీటర్ల దగ్గర నుంచి, గంజాయి కేసుల దగ్గర నుంచి, అన్ని రకాల స్కామ్ల కేసులు మొత్తం కూడా 90% ఆఫ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదనే ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఈ రకంగా తయారు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని క్రియేట్ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి నీకు నేర స్వభావం ఉంది, నీకు నేర చరిత్ర ఉంది అని చెప్పి మొత్తం రాష్ట్రంలో ఉన్న యువతను మొత్తం అదే స్వభావం, అదే లైన్ లో తీసుకెళ్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు జగన్ రెడ్డి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాధానం చెప్పే ప్రయత్నం చేయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ రకంగా అయితే ఉన్మాదులు చెలరేగిపోయారో గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనించి 2024 ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం చేసి జగన్ రెడ్డిని పులివెందలకే పరిమితం చేశారు. అయినా సరే ఇంకా కూడా ఇంకిత జ్ఞానం లేకుండా ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి నేను నేరస్తులను సపోర్ట్ చేస్తా, నేరస్తులను పరామర్శిస్తా, రేప్ కేసులు చేసిన పరామర్శిస్తా, రౌడీ షీటర్ల కేసులు ఉన్న వాళ్ళని పరామర్శిస్తా అని చెప్తున్నావు అంటే రాష్ట్రాన్ని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నాకైతే అర్థం కావట్లేదు. కానీ ప్రజలందరూ ఒక్కసారి గమనించండి, అప్రమత్తంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఒక్కసారి గమనించి మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు కూడా రాకుండా, అంటే ఒక్క సీటుకి పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డి పార్టీని భూస్థాపితం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్.